ప్రపంచమంతా అయోధ్య సందడితో పులకించింది. ఒక్క భారతదేశం కాదు, 150 దేశాలలో అయోధ్య రామాలయ నిర్మాణ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా, అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రపంచమంతా సంబరాలు చేసుకున్నారు. వివిధ దేశాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ్ భక్తులు, ప్రవాస భారతీయులు సోమవారం ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు, కార్ల ర్యాలీలు నిర్వహించారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ మీదలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించిన రామ్ భక్తులు ఈ వేడుకను వీక్షించారు. భక్తి పాటలు, నృత్యాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. వర్జీనియాలోని లోటస్ టెంపుల్లో సిక్కులు, ముస్లింలు, పాకిస్తానీ అమెరికన్లు కూడా వేడుకల్లో పాల్గొన్నారు. అమెరికా నగరం లాస్ ఏంజల్స్లో 250 కార్లతో ర్యాలీ నిర్వహించారు. మరోవైపు కెనడాలో 45 రోజుల యాత్ర అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ జరిగిన వెంటనే అమెరికాలోని ప్రపంచ హిందూ మండలి, కెనడా విశ్వ హిందూ పరిషత్ సంస్థలు 2 దేశాలను 1000కి పైగా ఆలయాలను దర్శించుకునేందుకు వీలుగా రామ్ మందిర యాత్రను ప్రకటించాయి. మసాచుసెట్స్లోని బిల్లేరికాలో మార్చి 25 నుంచి యాత్ర ప్రారంభం కానుందని విహెచ్పి తెలిపింది. 45 రోజుల పాటు అమెరికా, కెనడాలో యాత్ర కొనసాగనుందని విహెచ్పి వెల్లడించింది. అయోధ్యలో రామ్ మందిర్ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో కరేబియన్ దీవుల్లోని ట్రినిడాడ్, టొబాగో దేశాల్లో నివసించే భారతీయ మూలాల్లో ఉన్న 5,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రతిష్ఠకు ఒకరోజు ముందే మెక్సికోలోని క్వెరాటాలోని నగరంలో మొదటి రామ మందిరాన్ని ప్రారంభించారు. భారత్ నుంచి తీసుకొచ్చిన రామయ్య విగ్రహానికి అమెరికన్ పూజారి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఫిజీ రాజధాని సువాలో భారతీయ సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో రామ్లల్లా ఉత్సవాలను ఈ నెల 18 నుంచి 22 వరకు నిర్వహించారు. ఆఫ్రికాలోని మారిషస్ దేశం హిందుత్వ భావాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పూజలు చేసుకునేందుకు వీలుగా 2 గంటల పాటు విరామం ప్రకటించింది. రాముడు తిరిగి అయోధ్యకు చేరుకోవడం ఆనందించాల్సిన విషయం. మనలోని శాంతిని, శ్రేయస్సును పెంపొందించేందుకు ఆయన ఆశీర్వచనాలు, బోధనలు ఎల్లప్పుడూ ఉండాలని మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్ ఎక్స్లో పోస్ట్ కూడా చేశారు.